తెరిపించాలి విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన డిపోలను తెరిపించాలి విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన డిపోలను భర్తీ చేయాలి ఆర్టీసీలో ఉన్న 10,000 పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి ఆర్టీసీలో ఉన్న 10,000 పోస్టుల ఖాళీలను రెగ్యులర్ చేయాలి ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనుగోలు చేయాలి స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులు ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారానే పరిష్కరించాలి స్త్రీ శక్తి ద్వారా అమలవుతున్న ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి స్త్రీ శక్తి అమలు ద్వారా ఉత్పన్నమైన సమస్యలను అమలు చేయాలి సర్కులర్ నంబర్ 2019 అన్ని డిపో యూనిట్లలో అమలు చేయాలి సర్కులర్ నంబర్ 1/2019 అన్ని డిపో యూనిట్లలో అమలు చేయాలి సర్కులర్ నంబర్ 1/2019 అన్ని డిపో యూనిట్లలో అందించాలి ఆర్టీసీ ఉద్యోగులకు విలీనం ముందున్న పాత పద్ధతిలో రిఫరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలను అందించాలి ఆర్టీసీ ఉద్యోగులకు విలీనంకు ముందున్న పాత పద్ధతిలో రిఫరల్ ఆసుపత్రుల ద్వారా వైద్య సౌకర్యాలు జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత అందించాలి గ్యారేజ్ సిబ్బందికి మెరుగైన పనిముట్లు పవర్ టూల్స్ ను అందించాలి గ్యారేజ్ సిబ్బందికి మెరుగైన పనిముట్లు పవర్ టూల్స్ ను అందించాలి గ్యారేజ్ సిబ్బందికి మెరుగైన పనిముట్లు పవర్ టూల్స్ ను చెల్లించాలి 11వ పిఆర్సీ డిఏ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి 11వ పిఆర్సీ డిఏ ఏరియర్స్ అన్నిటిని వెంటనే ప్రకటించాలి పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలి పెండింగ్ డిఏలను వెంటనే ప్రకటించాలి ఐఆర్ను వెంటనే ప్రకటించాలి ఐఆర్ను వెంటనే వెయ్యాలి 12వ పిఆర్సీ కమిషన్ వెయ్యాలి 12వ పిఆర్సీ కమిషన్ వెయ్యాలి 12వ పిఆర్సీ కమిషన్ చెల్లించాలి పెండింగ్ లో ఉన్న నైట్ అవుట్ ఏరియాస్ ను చెల్లించాలి పెండింగ్ లో ఉన్న నైట్ అవుట్ ఏరియాస్ ను జిందాబాద్ ఏపీఎస్ఆర్టీసీ జిందాబాద్ ఏపీపీటీడీ జేఏసీ జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ. సోదరులారా, ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే తోటి యూనియన్ నాయకులు కార్మిక సోదరులందరికీ కూడా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నిన్న కూడా జరిగింది ఇదే కార్యక్రమం. ఈరోజు కూడా మనకి జేఏసీ నాయకులు ఇచ్చిన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం సక్రమంగా అమలు చేసి తదుపరి కార్యక్రమం ఏంటన్నది వారు చెప్తారు, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. కానీ మీకు మళ్ళీ చెప్పేది ఒకటి సార్, మీకు శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత కార్మికులు డ్రైవర్ కండక్టర్లు ముఖ్యంగా పబ్లిక్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే సుమారు 55 నుంచి 70 మంది దాకా ఎక్కించుకునే అవకాశం ఉన్న బస్సుని ఇవాళ 110, 130 బస్సు జనాన్ని ఎక్కించుకుని ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఈ లోపల బస్సు ఎక్కడైనా స్లో అయితే కిందకి దిగేస్తున్నారు. ఈ లోపల వెనకాల చక్రం ఎక్కేసి టైర్లు కూడా పడిపోతున్నారు చాలామంది లేడీస్. అది డ్రైవర్ మీద కండక్టర్ మీద కేసు కట్టి దాన్ని మమ్మల్ని బాధ్యులు చేసుకుంటూ ఎంతవరకు ధర్మో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజున ఉన్న యాక్సిడెంట్లు నాకు తెలుసుండి 1800, 1600 యాక్సిడెంట్లే ఉన్నాయి. ఈ సీసెత్తి పెట్టి 10 నెలలు 11 నెలలు అయింది. అప్పటి నుంచి కూడా ఈ డోర్లోంచి పడిపోయిన వాళ్ళు, ఎక్కుతా జారి పడిపోయిన వాళ్ళు కేసులు ఎక్కువ. దాన్ని మా డ్రైవర్ కండక్టర్ మీద ముఖ్యంగా మరి మా టికెట్లు కొట్టుకుంటూ మానేసి కండక్టర్ గారు వెనకాల అవుతారు. వాళ్ళని బస్సు స్లో అయితే చాలు ఉతికెత్తున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మట్టుకు మాత్రం మేనేజ్మెంట్ వారికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ కేసు మట్టుకు మాత్రం డ్రైవర్ మీద కండక్టర్ మీద కడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించి, అదేవిధంగా టికెట్ తీసుకున్న ఓవర్ రైడింగ్ ఎవరైనా తీసుకోకపోతే మాకు కేసులు రాత్రని, అలాగే ఇవాళ సీసెత్తి పథకం వల్ల కండక్టర్కి నాకు తెలుసుండి భవిష్యత్తులో ఎవరికి కూడా ఈ కేసులు కానీ రాస్తే ఇంక్రిమెంట్లు కలవు.
దాన్ని 100% మేము కోరుకున్నట్టు సీసైతే పథకం టికెట్లు లేకుండా ఎలాగా ప్రభుత్వం వారు మాకు ఆదాయం ప్రకారంగా ఇంత అమౌంట్ని జమ చేస్తున్నారు కాబట్టి టికెట్ లేకుండా ఆధార్ కార్డు చూపితే ట్రావెల్ చేసేలాగా ఆ సౌకర్యం కల్పితే డ్రైవర్ కండక్టర్లకు కొంత ఇసులుబాటు ఉంటుందని మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే కాకుండా ఈ అద్దె బస్సుల గురించి మీకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ బస్సుల గురించి నిన్నంతా మీకు చెప్పడం జరిగింది. మేమైతే ప్రభుత్వం ద్వారానే కొనమని మేము కంపల్సరీగా దాన్ని మేము తిప్పుతామని దానికి అనుభవైన వాళ్ళు మాకు గ్యారేజీలో కూడా ఉన్నారని మాకు ఫస్ట్ నుంచి మేము చెప్పేది కూడా అదే. అది మట్టుకు కాదు కంపల్సరీగా మాకు ఈ కొని బస్సులు ఏమైనా సరే ప్రభుత్వం కొని మాకు గ్యారేజీకి అప్పచెప్పగలిగితే ప్రభుత్వం ద్వారా మేము తిప్పడానికి మట్టుకు మాత్రం అన్నింటికి సిద్ధమే. కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేనేజ్మెంట్కి వ్యతిరేకం కాదు. మాకు కావాల్సింది ఏంటంటే మీరు కొని మాకు అప్పచెప్తే మేము సక్రంగా వచ్చేసి ఈ 10,000 బస్సులని మేము తిప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, పెనాకిల్ అనే సంస్థకి ఇవ్వడం, మేము ఆర్టీసీ ఉద్యోగులుగా మేము పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం. ఎందుకంటే అది ఆర్టీసీ ద్వారానే రన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. 2013 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకుండా ఆర్టీసీని ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు దూరం చేసే భాగంగానే ఈ అద్దె బస్సులనే తీసుకురావడం జరుగుతుంది. ఇది కొంతకాలానికి ఆర్టీసీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆర్టీసీలోనే నడపాలని మేము అనుకుంటున్నాం. ఆ దిశగా ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు బయట ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారో ఆ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొన్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% ఇచ్చి పూర్తి రాయితీతో ఆ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేసి ఇస్తే ఈ ఆర్టీసీలో సుమారుగా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన జరుగుతుంది. తద్వారా ఆర్టీసీ ఆస్తులను రక్షించడానికి అవుతుంది. అలా కాకుండా ఈ రోజునాడు ప్రైవేటు వ్యక్తులకి ఆర్టీసీ ఆస్తులను దారాదత్తం చేస్తూ వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్ల పేరుతో ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేసే కుట్రని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గత 3 సంవత్సరాల నుంచి మాకు పెండింగ్లో డిఏలు ఉండిపోయినాయి. 5 డిఏలు ఇప్పటికీ. ఆ 5 డిఏలు మరియు 11వ పిఆర్సీకి సంబంధించి ఎరియర్స్ ఇవ్వాలి. అలాగే 12వ పిఆర్సీ కమిషన్ వేయాలి. ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు అయితే మేము కోరట్లేదు. మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో మా డబ్బులు మాత్రమే మేము అడుగుతున్నాం. మేము మీ దగ్గర మేమేమి భిక్షమైతే అడగట్లేదు. అందరికీ ఉచితాలు ఇస్తాను. మీకు మా కష్టం మీకు కనబడతలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి మాకు రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో తక్షణమే రిలీజ్ చేసి, అలాగే ఎర్రల లీవులకు సంబంధించి 3 సార్లు మేము ఎర్రల లీవులు పెట్టడం జరిగింది. 3 సార్లు ఎర్రల లీవులు తీసుకున్న ఎన్కేజ్మెంట్ ఇప్పుడు వచ్చి మాకు అతిగతి లేకుండా పోయింది. కాబట్టి తక్షణమే మాకు రావాల్సిన పెండింగ్ బాకీలన్నీ చెల్లించి ఈ అద్దె బస్సులు, ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏదైతే స్టేట్లో అన్ని యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి పిలుపునిచ్చిన దానిలో భాగంగా ఈరోజు 2వ రోజుని ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా తోటి యూనియన్ నాయకులకి, అలాగే మన కార్మిక సోదరీమణులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ముఖ్యంగా 1-2 అంశాలు అయితే ఈ కార్యక్రమాల్లో మనకి కనబడుతున్నాయి. విద్యుత్ బస్సులు అనే పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే కుట్ర అయితే మనకి జరుగుతుంది. విద్యుత్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లు రాయితీ ఇస్తుంది. ఆ రాయితీ ఇచ్చిన 20,000 కోట్లు కూడా మన ఆర్టీసీకి ఇస్తే మన 80,000 బస్సులు మన రాష్ట్రం మొత్తం దేశంలోని 58 ఆర్టీసీ డిపోలకి కూడా సప్లై చేయొచ్చు. అలాగే 60,000 సిఎన్జి బస్సులు సప్లై చేయొచ్చు. కానీ ఇదేమీ కాకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం అనేది వాళ్ళకి ఆర్టీసీ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తి, ఈ ప్రజల ఆస్తుల్ని పట్టుకెళ్ళి ఎవరో పినాకులు, జపాన్కి సంబంధించిన పినాకులకి ఇచ్చేస్తే మరి ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యం ఉండదు. అలాగే 1 కిలోమీటర్కి వాడికి ఆ విద్యుత్ బస్సుకి 78 రూపాయలన్నర వాళ్ళకి ఇవ్వాలి. అది అలా ఇచ్చుకుంటూ పోతే
మనకి ఆడు మాత్రం పోనీ ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తాడంటే అది కూడా ఉండదు. ఎందుకంటే అతి చౌకగా వాళ్ళని డ్రైవర్ని, కండక్టర్ని, మెకానిక్ని పెట్టుకుని వాడే జీసీసీ అనే పద్ధతిలో ఆ నిర్వహణ వాళ్ళకి జీవో కూడా తయారు చేసేసి మన రాష్ట్ర గవర్నమెంట్ జీవో నెంబర్ 88 తీసుకొని ఇచ్చింది. అయితే అది ఖచ్చితంగా మేము ఎవరూ ఆమోదించాం. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ పెరిగిందంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి. మేము విద్యుత్ బస్సులు తిప్పడానికి మేము ఎవరూ ఆర్టీసీలో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరూ లేరు. టెక్నాలజీ పెరుగుతుంది కానీ మేము కూడా టెక్నాలజీ పెట్టుకుని రెడీగానే ఉన్నాం. అయితే మాకు చాలామంది నైపుణ్యం ఉన్న డ్రైవర్లు ఉన్నారు, చాలామంది నైపుణ్యం ఉన్న మెకానిక్లు ఉన్నారు. అలాగే మాకు మొత్తం స్టేట్లో మొత్తం 4 వర్క్షాపులు ఉన్నాయి. విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడపలోని ఈ వర్క్షాపుల్లో మేము ఈ డీజిల్ బస్సులని విద్యుత్ బస్సులుగా మార్చుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఖచ్చితంగా ఈ అవకాశం మాకు ఇచ్చి ఆర్టీసీ విద్యుత్ బస్సులు అన్నీ కూడా ఆర్టీసీయే నిర్వహించే విధంగా ఈ విధానాలు తీసుకురావాలని జీవో నెంబర్ 88ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. అలాగే మా ఆ విలీనం ముందు ఉన్న పరిస్థితులు ఏంటంటే, విలీనం తర్వాత మేము బాగా కోల్పోయింది రెఫరల్ వైద్యం అనమాట. విలీనం ముందు అయితే కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఎవరికి ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెట్టి వైద్యం జరిగేది. ఇప్పుడు ఈహెచ్ఎస్ ప్రతి నెల కూడా మా శాలరీ కటింగ్ అవుతుంది, కానీ ఈహెచ్ఎస్ 4 తీసుకున్నా కూడా పని చేయట్లేదు అనమాట. కాబట్టి ఎవరికైనా విపరీతమైన రోగాలు ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం, అందరూ కూడా సహాయం చేసి చందాలు వేసుకుని వైద్యం చేయించుకునే పరిస్థితి అయితే మా ఆర్టీసీలో ఉంది. అలాగే సగటున ప్రతిరోజు కూడా ఎవరో ఒక కార్మికులు పునారెళ్ళిపోతున్నారు, చనిపోతుంది జరుగుతుంది ఆర్టీసీలో. ఏ సంస్థలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి ఆర్టీసీలోనే అంటే, విపరీతమైన పని గంటలు, విపరీతమైన స్ట్రెస్, విపరీతమైన ఒత్తిడి ఈ డ్రైవర్ కండక్టర్ల మీద ఉండటం వల్ల జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఏదైతే ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా పెట్టిన శ్రీశక్తి సూపర్ 6 పథకంలో భాగంగా శ్రీశక్తి పథకాన్ని ఏదైతే పెట్టిందో దానిలో భాగంగా విపరీతమైన ఫ్లోటింగ్ ఉండడం వల్ల, మహిళలు విపరీతంగా ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు బస్సుల్లోంచి జారి పడిపోయి చాలామంది కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, చనిపోవడం జరుగుతుంది. అలాగే బస్సులకు డోర్లు లేవు. వాళ్ళు లేడీస్ డోర్లో ఉండి పట్టుకోవడం వాళ్ళకి అంతగా తెలియదు. మగవాళ్ళు అయితే కొన్ని ఏదో విధంగా పట్టుకుంటారు. ఆ విధంగా చాలామంది మహిళలు చనిపోతున్నారు. 56, 59 మందిని ఎక్కించాల్సిన బస్సులో 120, 130 మందిని ఎక్కించాల్సిన పరిస్థితి. అలాగే కాలేజీ టైంలో అయితే ఇంకా విపరీతమైన ఫ్లోటింగ్ ఉంటుంది. ఆ కాలేజీ పిల్లలకి కాలేజీకి వెళ్ళే టైంలో బస్సులు సరైన విధంగా తిప్పలేకపోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ప్రజలకు కావాల్సింది ఏసీ బస్సులు, కరెంటు బస్సులు కాదు. వాళ్ళకి సౌకర్యవంతమైన రవాణా కోసం అవసరమైన బస్సులు ఖచ్చితంగా ఇప్పుడు 4000 బస్సులు అయితే మనకి ఆర్టీసీలో అవసరం. ఈ బస్సులు కొనుగోలు చేయాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారానే కొనుగోలు చేయాలి. ఆ రాయితీలు ఏవో గవర్నమెంట్కి ఇచ్చి అర్జెంటుగా 4000 బస్సులు కొనుగోలు చేయాలి. 10,000 మందిని అర్జెంటుగా రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఆర్టీసీలో అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా గవర్నమెంట్ అడుగులేసి ఈ విద్యుత్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారానే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే 119 సర్క్యులర్ అనేసి విపరీతమైన కేసులు ప్రతి ఒక్కరికి కూడా ఇంక్రిమెంట్లు ఆర్టీసీలోనే ఉంది తప్ప ఏ డిపార్ట్మెంట్లో కూడా అటువంటి పనిష్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి ఉండవన్నమాట. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద శిక్షలు, 2 సంవత్సరాల ఇంక్రిమెంట్లు, 3 సంవత్సరాల ఇంక్రిమెంట్లు, 4 సంవత్సరాల ఇంక్రిమెంట్లు, క్యుములేటివ్ ఇంక్రిమెంట్లు తీసేస్తున్నారు. అది మరి అధికారులు మనసాక్షిగా ఆలోచించాలి. కాబట్టి ఈ విధానాలు అయితే అన్నీ మానుకుని ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు ఈ శ్రీశక్తి వచ్చిన తర్వాత ఎప్పుడూ కేశవన్ కండక్టర్లు కూడా పొరపాటున జరిగే కేసులను కూడా విపరీతమైన పనిష్మెంట్ల ద్వారా వాళ్ళకి ఇంక్రిమెంట్లు అన్నీ తీసేస్తున్నారు. ఒక ఉద్యోగి ఇంక్రిమెంట్లు ఏమీ లేకుండా రిటైర్ అయ్యే పరిస్థితి ఆర్టీసీలోనే కనపడుతుంది, ఏ డిపార్ట్మెంట్లో లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు సానుకూలంగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆన్కాల్ అద్దె బస్సు డ్రైవర్లకు కూడా వాళ్ళకి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే మన ఈ శ్రీశక్తి పథకం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకమైన దాడులు డ్రైవర్ల కండక్టర్ మీద జరుగుతున్నాయి. బస్సు ఆపలేదని, బస్సు ఫుల్గా ఉంటుంది, 120 మంది ఉంటారు, వాళ్ళకి ఎక్కడికి దారి ఉండదు. బస్సు ఎక్కడ ఆపుతాడు డ్రైవరు, కండక్టర్ ఎక్కడ ఆపుతాడు? ఆ విధంగా డ్రైవర్లే కండక్టర్ అంటే జనానికి ప్రత్యక్షంగా కనపడేది అధికారులు కనపడరు, ప్రభుత్వం కనపడదు. ఆ పథకాన్ని అమలు చేసే డ్రైవర్లు కండక్టర్లే వాళ్ళకి ప్రత్యేకంగా కనపడతారు. కాబట్టి వాళ్ళ మీద విపరీతమైన దాడులు. ఇప్పుడు మా డిపోలో చూసుకుంటే ఒక ఆయన 8 నెలల నుంచి కాలు ఇరిగిపోయి ఇలా ప్యాసింజర్ దాడుల వల్ల ఆ కాలు ఇరిగిపోయి ఉద్యోగం చేయలేని పరిస్థితికి వచ్చేసాడనమాట. ఆయన ప్రస్తుతానికి అయితే ఓడీలో ఉన్నాడు, మొన్నటి వరకు సెలవులో ఉన్నాడు, ఇప్పుడు ఓడీ డ్యూటీ చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నిటి కూడా ఇలాంటి దాడులు చేసిన వాళ్ళకి నాన్ వేయబుల్ కేసులు పెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరి మీద దాడులు చేయకుండా విధంగా చర్యలు తీసుకోవాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నామండి. మీ ద్వారా ప్రజల ద్వారా ఈ ఆర్టీసీని నిలబెట్టుకోవాలి. ఆర్టీసీ ఉంటేనే మనకి ప్రజారవాణా